నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన వారు సుమారు 6 లక్షల మంది. కానీ మొత్తం సీట్లున్నవి కేవలం 85,000 మాత్రమే. వారిలో 720 మార్కులకు గాను 500 మార్కులు వచ్చిన వారు 87,000 పైమాటే. ఉత్తీర్ణులైన ప్రతి 6గురిలో ఒక్కరికి మాత్రమే మన దేశంలో అవకాశం ఉండగా మిగతా లక్షలాది మందికి ఎప్పటికీ ఎంబీబీఎస్ ఒక స్వప్నంగానే మిగిలిపోతోంది. ఎన్ని లాంగ్ టర్మ్లు తీసుకున్నా 500 పైన మార్కులు వస్తే కానీ ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే అవకాశం లేదు. ఇక దీంతో వేలాది మంది మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్ కళను నెరవేర్చుకునేందుకు విదేశీ యూనివర్సిటీల బాట పడుతున్నారు. ఈ ప్రయాణంలో 91% అక్షరాస్యత కలిగిన చదువుకు అత్యంత విలువనిచ్చే జార్జియా దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీల అయిన జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ పట్ల మన విద్యార్థులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. బోధన మరియు పరిశోధనలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అమలు చేయాలన్న లక్ష్యంతో అమెరికాలోని ప్రముఖ క్రిస్టియన్ మిషనరీ మెడికల్ యూనివర్సిటీ తన 2వ శాఖను జార్జియాలో తెరవడం ద్వారా ఈ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఇక మన భారతీయ విద్యార్థులు జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీలో చదివితే అమెరికాలోని ఎంబీబీఎస్ చదువుతున్న అనుభూతి తప్పక కలుగుతుంది. ఈ సందర్భంగా జార్జియా దేశం గురించి, అక్కడ వైద్య విద్యకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు ఇవాళ టీవీ5 స్టూడియోలో ఐఎస్ఎం ఎడ్యుటెక్ రెసిడెంట్ డైరెక్టర్ కె నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. డిస్కస్ చేద్దాము అసలు ఏ విధంగా ఉంటుంది జార్జియాలో ఎడ్యుకేషన్. అంతకన్నా ముందుగా ఒక ఏవి చూద్దాము. ఏవి ప్లీజ్. Hi guys, this is Sonu Sood. First of all, I want to make a very important announcement. I'm really proud to be associated with ISM EduTech, the family who believes in giving back to the society the way I do. हर परिवार, हर एक स्टूडेंट जिंदगी में कोई ना कोई सपना देखता है कुछ बनने का, पर जब उसे ऐसा रास्ता मिलता है जो बहुत आसानी से उसे अपने सपनों की तरफ ले जाता है, सो वो जिंदगी का सबसे इम्पोर्टेंट पड़ाव होता है. एंड आई बिलीव कि ISM एजुटेक इंस्टीट्यूट ने बहुत ही कमाल के कॉलेजेस बनाए हैं. आप बात करें अफोर्डेबिलिटी की, आप क्वालिटी ऑफ एजुकेशन की बात करें, तो मुझे नहीं लगता कि ISM एजुटेक से बेटर कोई फैमिली है, कोई बेटर स्पेस है जहाँ पर जाकर आप अपने करियर को, आप अपने जिंदगी के जो इस इम्पोर्टेंट पड़ाव को और बेहतर बना सकते हैं. If you talk about the presence of ISM, they have 11 colleges in different countries like किर्गिस्तान, कजाकिस्तान, ताजिकिस्तान एंड जॉर्जिया. बड़ा इंपॉर्टेंट रहता है कि जब आप अपना करियर चुनते हैं, आप कैसे माहौल में पढ़ते हैं, कैसी जगह पर जाकर पढ़ते हैं. अगर आप इन कॉलेजेस की बात करें तो इनका इंफ्रास्ट्रक्चर, इसके टीचर्स, इसका जो लोकेशन है, जो प्रेजेंस है, वो मैं कहता हूँ कि वर्ल्ड के बेस्ट प्लेसेस के अंदर है. आप जब आप ऐसे माहौल में पढ़ते हैं तो आप एक बेहतर स्टूडेंट, एक बेहतर डॉक्टर बन के बाहर निकलते हैं. तो मैं आपसे यही रिक्वेस्ट करूंगा कि जब आप अपना करियर चुने तो मेक श्योर दैट यू चूज द राइट पाथ. बड़ा इंपॉर्टेंट है कि आप सही रास्ता चुनकर अपने जो आपके ड्रीम्स हैं उसको अचीव करें. और आपके और ड्रीम्स के बीच में एक ही नाम है, दैट इज ISM EduTech. So just choose your dreams wisely and be a part of ISM EduTech and just believe that you are the best thing that will happen to this society. Love you all. Take care. Hi guys, this is Sonu Sood. First of all, రైట్, ఏవి చూశారు కదా నాగేశ్వరరావు గారు. సోను సూద్ గారు చెప్తూ ఉన్నారు, మీ డాక్టర్ అవ్వాలనే కళ ఏదైతే ఉందో దానికి మీకు మధ్య ISM ఎడ్యుటెక్ ఉంది అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. అసలు సోను సూద్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడానికి ఏంటండి రీజన్? సోను సూద్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకునే ఒక జర్నీలో ముందుగా వెనుక వెళ్తే మార్చి 22 తర్వాత మనకు కోవిడ్-19 వల్ల అంతా స్తబ్దత కలిగింది. కాలేజెస్ అన్నీ మూసేశారు. యూనివర్సిటీస్ క్లోజ్ కావడంతో అకాడమిక్ ఇయర్ నష్టపోతున్నామనే ఒక ఆలోచన కూడా లేకుండా విద్యార్థులందరూ కూడా ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది. అటువంటి సమయంలో మన ఎడ్యుటెక్ సంస్థ పేరెంట్స్ అందరినీ ఒప్పించి వాళ్ళకి ధైర్యం కల్పించి మన 5 కంట్రీస్లో 11 కాలేజెస్లో మన స్టూడెంట్స్ అందరినీ కూడా హాస్టల్లో కేర్ తీసుకొని వాళ్ళకి అకాడమిక్ కేర్ కంప్లీట్ చేసిన తర్వాత 34 స్పెషల్ ఫ్లైట్స్ వేసి తీసుకురావడం జరిగింది. అది చాలా శ్రమకు అయినా కూడా తగ్గట్టుగా మనము అన్నీ కూడా కంప్లీట్ చేయగలిగాం. ఒక్కరికి కూడా కోవిడ్-19 వైరస్ కూడా సోకకుండా వాళ్ళ ఇంట్లోకి గమ్యస్థానం చేర్చడం జరిగింది. సో అదే సమయంలో కొన్ని మీడియాలో చూసిన సోను సూద్ గారు
తను వలస కార్మికులకు చేసిన కార్యక్రమాలతో పాటు విదేశాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక 3 ఫ్లైట్స్ ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో వాటికి అనుమతులు తీసుకునే క్రమంలో మా సహాయం ఆయనకు అవసరం వచ్చింది. సో ఆ జర్నీలో మేము జస్ట్ 20 lakhs నుంచి 35 lakhsలో మెడిసిన్ కోర్సు విత్ హాస్టల్, ఫుడ్, రిజల్ట్ ఓరియంటెడ్, నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇవన్నిటితో కంప్లీట్ చేసి గత 17 సంవత్సరాల్లో 7,000 మంది డాక్టర్స్ని మన భారతదేశానికి అందించాము. తెలుగు రాష్ట్రాల్లో 2,000 మందిని కంప్లీట్ చేశామని ఆయన ఆశ్చర్యపోయి, చాలామంది తెలియని వారికి మేము యొక్క ఎడ్యుటెక్ వ్యవస్థ ద్వారా పంపిస్తున్న ఈ యొక్క ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ ఇంకా ఎక్కువ మందికి తెలియజేయడానికి నేను మీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను అని ఆయన మాకు ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. గుడ్, మంచి థాట్. అంటే స్టూడెంట్స్ చాలామంది ఈ రోజుల్లో దాదాపు నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 6 లక్షల మంది పాస్ అయిపోయారు. నీట్ ఎగ్జామ్లో పాస్ అయిన పర్సంటేజ్ 6 లక్షలు ఉంటే మన దేశంలో అంత సీట్లు లేకపోవడం మూలన కొంతమంది విద్యార్థులు ఇంకా ఎప్పటికీ MBBS కంప్లీట్ చేయలేమా, నేను డాక్టర్ని కాలేనా అని నిరుత్సాహానికి గురవుతున్నటువంటి తరుణంలో విదేశాలలో MBBS అనగానే చాలామందికి రకరకాల అపోహలు ఉంటాయి. మీరు యూరోపియన్ కంట్రీస్లో జార్జియానే చూస్ చేశారు. ఎందుకండి పర్టికులర్గా జార్జియాని చూస్ చేయడం? ఏంటి రీజన్? అంటే ఏంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి స్టూడెంట్స్కి? అంటే CIS కంట్రీస్ అంటే పూర్వ రష్యా దేశాలండి. ఈ రష్యన్ కంట్రీస్లో అన్నింటిలో కూడా మొదటి నుంచి కూడా 6 years కోర్స్ అనేది ఉంది. అంటే క్రమక్రమంగా కొన్ని కాలేజెస్లో ఖచ్చితంగా వాళ్లకు ఆంగ్ల బోధన పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు 5 years కోర్సు కూడా తీసుకురావాల్సిన అగత్యం ఏర్పడింది. కొన్ని కాలేజెస్ అన్నీ కూడా రష్యా నుంచి విడిపోయిన తర్వాత డెమోక్రటిక్ కంట్రీగా జార్జియా ఏర్పడిన తర్వాత ఇక్కడ మనకు జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీలో ఈ 5 years కోర్సును కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే 360 credits కంప్లీట్ చేసుకుంటే వారికి 5 yearsలో డిగ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన రోజులు కూడా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఈ యొక్క 360 credits అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా కోర్సులో పూర్తి చేసుకున్న వారికి డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా జార్జియాలో డెమోక్రటిక్ కంట్రీ అయిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలు ఏవి కొత్తగా నూతనంగా స్టార్ట్ కాలేదు. ముఖ్యంగా మనకు అదే CIS కంట్రీస్లో చూసుకుంటే మేము గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ISM అంటే కిర్గిస్తాన్లోని ISMలో 30 సంవత్సరాల నుంచి అది ప్రారంభించినప్పటి నుంచి కూడా 5 years ఎడ్యుకేషన్ నడుస్తుంది. దాన్ని MCA గుర్తించింది. అందులోనూ 7,000 మంది డాక్టర్స్ను మనం దాంట్లో తీసుకురావడం జరిగింది. విద్య పూర్తి చేసుకుని కంప్లీట్ చేసుకున్న సక్సెస్ఫుల్ డాక్టర్స్ను. అలాగే పక్కనున్న కజకిస్తాన్లోని మన కక్స్తో యూనివర్సిటీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చరిత్ర కలిగిన గవర్నమెంట్ యూనివర్సిటీ, అక్కడ కూడా ఇప్పుడు 5 years కోర్సు నడుస్తుంది. సో అందువల్ల మనకేంటంటే రష్యన్ కంట్రీస్ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఏర్పడ్డ కాలేజెస్ మాత్రమే ఖచ్చితంగా గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వారు 6 years కోర్సు నడుపుతున్నారు. వారు కూడా ఇప్పుడు మన కిర్గిస్తాన్లోని ISMతో పాటు పక్కన ఉన్న 100 ఏళ్ల చరిత్ర కలిగిన కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీలో కూడా 5 years కోర్సు కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇంకొక బ్యాచ్ బయటకు రావాల్సి ఉంది. తజికిస్తాన్లో కూడా అవిషనా తజిక్ మెడికల్ యూనివర్సిటీలో కూడా 5 years కోర్సు తీసుకురావడం జరిగింది. సో ఇలా 360 credits కంపల్సరీగా పూర్తి చేసుకుంటే మనకు ఖచ్చితంగా డిగ్రీ ఇవ్వడం అనేది కొత్తగా వస్తున్న వరవడి. సో ఆ ప్రకారంగా మనకు డిగ్రీ ఇంపార్టెంట్, దాంతోపాటు క్రెడిట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. అందులోనూ మనకు జార్జియాలో మా బ్యాచెస్ ఆల్రెడీ డిగ్రీ 360 credits కంప్లీట్ చేసుకొని 5 yearsలో కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు మెడికోస్గా ఆల్రెడీ తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక బ్యాచ్ రెడీగా ఉంది. 2-3 రోజుల్లో వాళ్ళు కూడా మళ్ళీ ఇండియాకి చేరుకోబోతున్నారు. సో ఇందువల్ల అంటే 360 credits ఇంపార్టెంట్. పీరియడ్ 5 years అనేది ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ గుర్తించిన పద్ధతి అండి. ఇప్పుడు చాలామంది విద్యార్థులు పేద తరగతి విద్యార్థులు డబ్బుకైతే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారేమో కానీ వారి యొక్క తెలివితేటలు, మేధస్సు మాత్రం ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం మనము. ప్రతిభ కలిగినటువంటి ఎంతోమంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లలో చదివి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. విదేశాల్లో MBBS అనగానే ఖర్చుతో కూడుకుందేమో, ఏ విధంగా మరి ముందుకెళ్ళాలి, వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ISM ఎడ్యుటెక్ ఏదైనా తీసుకుంటుందా కేర్ అనేది ఒక డౌట్. అంటే చాలా ఎపిసోడ్స్ మనం చేసాము. స్టూడెంట్స్ తరపు నుంచి ఇదొక వాదన విన్నాను నేను. సో దీనికి మీరేమంటారు? సో ISM ఎడ్యుటెక్ అనేది ఒక బ్రాండ్ అండి. అంటే మనకు విజయమే లక్ష్యంగా గత 17 సంవత్సరాలుగా ఇప్పుడు 18 సంవత్సరాలు అడ్మిషన్ చేస్తున్నది. మీకు మొదలే చెప్పాను, పేరెంట్కు ఏదైతే సహకారం ఏ టైంలో అందించాలో అది ఆ క్షణంలో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే ఈ సంవత్సరం కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైనా సరే ఎడ్యుకేషన్ లోన్స్కి తీసుకోవడంలో గాను, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి గాను మనం అండగా నిలబడడం అనేది మనం ఈ సంవత్సరం తీసుకున్న కొత్త నిర్ణయము.
శాలరీ వేతన పద్ధతిలో పేమెంట్ తీసుకుంటున్న వారు ఆస్తులు ఎటువైనా ఫిక్స్డ్ అసెట్స్ లేకపోతే ఎడ్యుకేషన్ లోన్స్ రావండి. సో అటువంటి వారికి మనం సహాయం అందించాలనే ఉద్దేశంతో ఎవరైనా శాలరీ పేరెంట్స్ వేతనాలు తీసుకుంటున్న వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థికి ఎవరైనా సరే అవకాశం కలిగించాలని శాలరీ ప్రకారంగా తీసుకున్న వారికి మాత్రము మంత్లీ వైజ్గా ఫీజు పేమెంట్ ఇన్స్టాల్మెంట్స్గా కట్టుకునే 12 నెలసరి వాయిదాలలో మనం ఫీజు చెల్లించే అవకాశం కూడా మన ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ కల్పించింది. సో దీని అవకాశంగా విద్యార్థులు ఎవరైనా సరే మేము ఆర్థికంగా కట్టలేమో ఒకేసారి బర్డన్గా ఉంటుంది అనుకునే వారికి ఇది సువర్ణ అవకాశము. దీన్ని ఖచ్చితంగా వెసులుబాటుగా తీసుకుని మమ్మల్ని అప్రోచ్ చేస్తే వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్స్ సంప్రదిస్తే మేము ఖచ్చితంగా వారికి ఆ అవకాశం కల్పించడం జరుగుతుందండి. అంతేకాకుండా బి కేటగిరీ విద్యార్థులు చాలామంది ఈ సంవత్సరంలో 60 లక్షలు 70 లక్షలు పెట్టలేని వారు కూడా మనకు లాస్ట్ ఇయర్ కూడా 30-35 మంది జాయిన్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ 40 మంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా మనం ఒక మంచి బెనిఫిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి స్కాలర్షిప్లు కాలేజ్ ఎడ్యుకేషన్తో పాటు హాస్టల్ వసతులు వీటిలో కూడా రాయితీలు ఇవ్వాలనుకున్నాము. వీటికి కూడా వారు మనం సంప్రదించినప్పుడు తప్పకుండా అవకాశాల వివరాలన్నీ తెలియజేయడం జరుగుతుందండి. రైట్, ఇంకా డిస్కస్ చేద్దాం నాగేశ్వరరావు గారు స్మాల్ బ్రేక్ తర్వాత. సో ఐఎస్ఎం ఎడ్యుటెక్ గురించి తెలుసుకోవడంతో పాటు జార్జియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలంటే స్టూడెంట్స్కి ఏమేం కావాలి, అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది స్మాల్ బ్రేక్. బ్యాక్. ఫారెన్లో ఎంబీబీఎస్ చేయడానికి యూరోపియన్ కంట్రీస్లో జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసుకున్నారు కదా నాగేశ్వరరావు గారు. యాక్చువల్లీ అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే అమ్మాయిల విషయంలో మీరు తీసుకుంటున్నటువంటి కేర్ చెప్పండి. మనం జార్జియా చూస్ చేసుకోవడంలో ముఖ్యంగా ఐఎస్ఎం ఎడ్యుటెక్ పెద్దపీట వేస్తుంది సేఫ్టీ సెక్యూరిటీకి. సో అలా చూసుకున్నప్పుడు ప్రపంచంలో గ్లోబల్గా చూసుకున్న టాప్ 10 సేఫెస్ట్ కంట్రీస్లో జార్జియా 4th ప్లేస్లో ఉందండి, సేఫ్ జోన్లో ఉంది. అందువల్ల మనం జార్జియాను సెలెక్ట్ చేసుకోవడం అదొక రీజన్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనకు అమ్మాయిలకు చాలా ప్రత్యేకమైన విలువ ఇస్తారు, ఉమెన్ డామినేటింగ్ కంట్రీ. అండ్ మోర్ ఓవర్ మనకు చూస్ చేసుకున్న క్యాపిటల్ సిటీ. ఇక్కడ మనకు ప్రతి విషయంలో కూడా హాస్పిటాలిటీ మెయింటైన్ చేస్తే లోకల్స్ తోటి చాలా కోఆపరేషన్ ఉంటుంది. మనకు కాలేజీ జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ, దీన్ని ముఖ్యంగా చూస్ చేసుకోవడానికి కారణము ఇది అమెరికన్ సిటిజన్ మైకేల్ కాగ్విన్ గారు ఫౌండర్గా ప్రెసిడెంట్. ఆయన ఆశయము యూనివర్సిటీకి క్వాలిటీ డాక్టర్స్ని ఇవ్వాలి, యూనివర్సిటీలకు చాలా మానవతా దృక్పథంతో నేను ఈ యొక్క ఆశయం నెరవేర్చుకోవాలని నాన్ ప్రాఫిట్ మోటోతోటి ఈయన కాలేజీని స్థాపించడం జరిగింది. అందువల్ల మనము ఇక్కడ ఉన్న కాలేజీకి సంబంధించిన అఫిలియేటెడ్ హాస్పిటల్స్, నేషనల్ మెడికల్ సెంటర్, ఇది మన ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ హాస్పిటల్తో సమానంగా ఉంటుంది, అంత బిగ్గెస్ట్ హాస్పిటల్ ఉంది. దాంతోపాటు TBC రెఫరల్ హాస్పిటల్, వీటిల్లో కూడా చాలా 2000 మంది పడకలు కలిగిన హాస్పిటల్ ఇది. సో వీటిల్లో వీళ్ళకందరికీ కూడా సెకండ్ నుంచి ప్రాక్టికల్స్ చేసుకునే అవకాశము జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ కల్పిస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కూడా మనం 75 to 80% ఇంగ్లీష్ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్స్ లేదు. సో ముఖ్యంగా అమ్మాయిల గురించి తీసుకున్నప్పుడు మనకు కాలేజీకి అతి సమీపంలో హాస్టల్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది, విత్ ఇన్ ద క్యాంపస్ అనుకోవచ్చు. సో అమ్మాయిలకు సపరేట్ హాస్టల్స్ మెయింటైన్ చేయడము, తర్వాత వాటి కేర్ టేకర్స్ కూడా మన తెలుగువారిని మేడమ్స్ను అక్కడ కేర్ టేకర్స్గా పెట్టడం జరుగుతుంది, హోమ్లీ అట్మాస్ఫియర్ ఉండేటట్టుగా జరుగుతుంది. అండ్ కుక్స్ను కూడా మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి పంపించి తెలుగు భోజనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మనం కేర్ తీసుకొని హెల్త్ కేర్, స్టడీ కేర్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది కాబట్టి మనకు అమ్మాయిల అడ్మిషన్లు చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో అందువల్ల మన తల్లిదండ్రులందరికీ 100% ఫెయిత్ఫుల్ ఐఎస్ఎం ఎడ్యుటెక్ అంటండి. రైట్, ఇప్పుడు చాలామంది వ్యూయర్స్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, మరి అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అడ్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం కొన్ని నేషనల్ మెడికల్ కమిషన్ NMC చట్ట ప్రకారంగా కొత్తగా వచ్చిన NMC ప్రకారంగానే అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుందండి. సో ఇంటర్మీడియట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో బైపీసీ స్ట్రీమ్లో 50% తెచ్చుకోవాలి. ఒకవేళ రిజర్వేషన్స్ SC, ST, BC ఉంటే 40% రావాలి. వారికి మనం నీట్ క్వాలిఫై కావాలి. ఈ సంవత్సరం కట్ ఆఫ్ మార్క్స్గా జనరల్గా 147 ఉంది, రిజర్వేషన్ వాళ్ళకు 113 ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మన గవర్నమెంట్ COVID-19 తోటి భయోత్పాతం జరిగినందువలన చాలామంది కంటైన్మెంట్ జోన్లో ఉండి ఎగ్జామినేషన్ హాల్కు రాలేదు నీట్ గురించి, కాబట్టి వెసులుబాటు కలిగించడం జరిగింది. ఈ సంవత్సరము నీట్ క్వాలిఫై కాకపోయినా, నీట్లో ఉత్తీర్ణులు కాకపోయినా ఈ సంవత్సరం వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. అయితే వీరు నెక్స్ట్ ఇయర్ నీట్లో 2021 నీట్లో కంపల్సరీ మ్యాండేటరీగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. దానికి మేము ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా ఒక ప్లస్ పాయింట్గా మన ఎడ్యుటెక్ సంస్థ మన స్టూడెంట్స్కి కలిగించే ఒక వెసులుబాటు అండి.
సో ఇందువల్ల మా బ్రాంచెస్ను మా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆఫీసెస్ను కార్పొరేట్ ఆఫీస్ జూబ్లీ హిల్స్లో అమీర్పేటలో ఉంది, విజయవాడ, విశాఖపట్నము, తిరుపతిలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. సో వీటిని అందరినీ సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు అడ్మిషన్ ప్రాసెస్, పాస్పోర్ట్ గైడెన్స్, వీసా ప్రాసెస్, ఎడ్యుకేషన్ లోన్స్ ప్రాసెస్, దీంతో స్కాలర్షిప్ ఎలా మనం తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరుగుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫ్లై చేసేటప్పుడు తొందరలోనే మనము వీసా కంప్లీట్ చేసి స్టూడెంట్స్ కూడా ఫ్లై చేయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ సీనియర్స్ అందరూ కూడా జార్జియా వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి వీసా అయిన వెంటనే స్టూడెంట్స్ ఫ్లై కావాల్సిన అవకాశము జార్జియాకు ఉందండి. ఓకే, ఇక యుఎస్ఎంఎల్ఈ విషయానికి వస్తే స్టూడెంట్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు? మన జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడము, జార్జియన్ చూసుకోవడంలో కూడా ఇదొక కంపల్సరీ మ్యాండేటరీగా మేము తీసుకున్న నిర్ణయానికి ఒక ప్లస్ పాయింట్ అండి. అంటే జార్జియాలో మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది యూనివర్సల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఉంది. అందువల్ల మనము ఇండియాలోనే వచ్చి మరీ తిరిగి నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఇక్కడే సెటిల్ కావాలి అనుకునే వారికి కాకుండా గ్లోబల్గా ఎదగాలి, మనము యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇటువంటి దేశాల్లో పీజీ చేసుకునే అవకాశం కల్పించుకునే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ మనకుంది. సో అందువల్ల మనము ఇక్కడ జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీలో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాము, అమెరికన్ కరికులం ఫాలో అవుతున్నాము. బికాజ్ అమెరికన్ సిటిజన్ ఫౌండర్ ఆఫ్ ది యూనివర్సిటీ కాబట్టి ఆయన మైకేల్ కాగ్విన్ తరఫున మనము ఈ యొక్క అవకాశం కలగడం జరిగింది. ఇక్కడ మనం సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ అందరికీ కూడా అమెరికన్ కరికులంతో పాటు యుఎస్ఎంఎల్ఈ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ భానుప్రకాష్ గారు అనేసి మనకు ఒక నిష్ణాతులు ఉన్నారు. ఆయన తరఫున 3D 2D యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ తోటి, ఈ లెర్నింగ్ క్లాసెస్ తోటి మనకు స్టూడెంట్స్కు కోపప్ చేయడం జరుగుతుంది. వీరికి ఇచ్చిన వీడియోస్ అన్నీ కూడా ఎలా చూస్తున్నారు, ఎంత వీళ్ళ మీద రివ్యూస్ చూసుకోవడము, వాళ్ళతోటి ఎడ్యుకేషన్ లెవెల్స్ చూసుకోవడం గురించి ప్రతి కాలేజ్లో కూడా మా ఐఎస్ఎం తరఫున 2 రెసిడెంట్ ప్రొఫెసర్స్ అక్కడ ఉండడం జరుగుతుంది. వీరు స్టూడెంట్స్ ఒక అనాలిసిస్ అన్ని ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేస్తుంటారు. వాటిని మేము పేరెంట్స్ కూడా అప్డేట్ చేస్తుంటాము. ఈ విధంగా యుఎస్ఎంఎల్ఈ స్టెప్స్ కూడా ప్రిపేర్ చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన ఒకటి జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ మాత్రమే అవకాశం ఉంది. 5 years కోర్సు కాకుండా యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ కూడా మనం ఐఎస్ఎం ఎడ్యుటెక్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనము ప్రజెంటేషన్గా ఏంటంటే ఈ యుఎస్ఎంఎల్ఈ కోర్సుకునే ప్రత్యేకంగా మనం సపరేట్గా ఫీజు కూడా మేమేమి తీసుకోవడం లేదు. వారికి మనం ఐఎస్ఎం ఎడ్యుటెక్ తరపున సపరేట్గా ఇస్తున్న మనకు వెసులుబాటు అండి. ఓకేనండి, చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఫారెన్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ డిగ్రీ ఇక్కడ మన దేశంలో డైరెక్ట్గా రికగ్నైజేషన్ ఉంటుందా అని ఏం చెప్తారు మీరు? అంటే 2002లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ రూల్స్ స్థాపించినప్పుడు అంతవరకు ఎవరికి కూడా విదేశాలు వెళ్తే వచ్చిన తర్వాత ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండేది కాదు. ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ వచ్చిన తర్వాత విదేశాలు వెళ్ళి వచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్లకు వడపోత పరీక్ష ఉండేది, ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ టెస్ట్ ఉండేది. సో ఆ విధంగా క్వాలిటీ డాక్టర్స్ని విదేశాల నుంచి వచ్చిన స్క్రీనింగ్ చేసి తీసుకునే అవకాశము మన ప్రభుత్వం మొదటి నుంచి నిర్ణయించుకుంది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా క్వాలిటీ డాక్టర్స్ని తీసుకురావాలనే ఉద్దేశంతో నీటిని ఎలా తీసుకొచ్చారో ఇండియాలో భారతదేశంలో చదువుతున్న డాక్టర్స్ని కూడా క్వాలిటీ డాక్టర్స్ని తీసుకోవాలనే ఉద్దేశంతో నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీని తీసుకురావడం జరిగింది. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొచ్చిన ఈ యొక్క సందర్భంలో భారతదేశంలో స్వదేశంలో చదువుతున్న విద్యార్థులు డాక్టర్స్ను కూడా స్క్రీన్ చేయాలి, వాళ్ళ నుంచి కూడా క్వాలిటీ డాక్టర్ను సమాజానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో బయట దేశాలకు వెళ్ళిన వారు కానీ స్వదేశంలో చదువుకున్న వారికి కానీ 2022 నుంచి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పెట్టడం జరిగింది. సో ఈ టెస్ట్లో పాస్ అయిన వారు ఎవరైనా స్వదేశంలో చదివినా విదేశంలో చదివినా ఈ టెస్ట్లో పాస్ అయిన వారందరూ కూడా మన ఇండియన్ డాక్టర్స్ కానీ గుర్తించడం జరుగుతుందండి. వీరు టెస్ట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలి, చేసిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్ జాబ్ చేసుకోవడానికి ఈ టెస్ట్ మనకు అవకాశం కల్పిస్తుంది. ఈ టెస్ట్లో 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి క్వాలిఫై ఎగ్జామే కాకుండా పీజీ అర్హత పరీక్ష కూడా దీన్ని స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి మా విద్యార్థులందరూ కూడా ఓన్లీ క్వాలిఫై కాకుండా పీజీ స్థాయికి వెళ్ళగలిగిన స్థాయి తీసుకురావడమే మా డాక్టర్ భానుప్రకాష్ గారు అకాడమిక్ అడ్వైజర్గా ఉన్న ఆయన యొక్క లక్ష్యము. ఆ విధంగానే మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ గురించి కూడా క్యాంపస్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి క్యాంపస్లో 5th year వరకు ఇవ్వడమే కాకుండా 3వ సంవత్సరము సెలవుల్లో వచ్చినప్పుడు 4వ సంవత్సరము సెలవుల్లో వచ్చినప్పుడు హైదరాబాద్లో కూడా శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా భారతీయ మన వైద్యానికి సంబంధించిన మన యొక్క రోగాలకు సంబంధించిన విషయంలో కేర్ తీసుకుంటూ ప్రాక్టికల్స్ చేయించాలనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాలు వాళ్ళకు ప్రాక్టికల్స్ కూడా మన హైదరాబాద్లో చేయించే అవకాశం మనకు ఎడ్యుటెక్ సంస్థ కల్పిస్తుందండి. ఓకేనండి, ఇప్పుడు చాలామంది ప్రోగ్రామ్ చూస్తున్న వ్యూవర్స్కి, పేరెంట్స్ కానివ్వండి లేదంటే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఒక సీనియర్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ తరఫున గత 17 సంవత్సరాలుగా 18 సంవత్సరాలు అడ్మిషన్లు చేస్తున్నాము. సో పేరెంటు ఆలోచించేది మొదటిగా సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు.
కాబట్టి పెద్దపీట వేయాలంటే మన జార్జియా ద బెస్ట్ హబ్ అని చెప్పవచ్చు, ఎడ్యుకేషన్ హబ్, సేఫ్టీ ప్లేసు. అందులో ఐఎస్ఎం ఎడ్యుటెక్ కరోనా టైంలో తీసుకున్న దృష్టాంతం మీకు తెలుసు. సోను సూద్ గారు మా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నట్టు తెలుసు. సో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారంటే ఇక్కడేదో చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా పారదర్శకత ఉంది, 100% వీళ్ళు జెన్యున్గా ఉన్నారు. అవన్నీ ఆయన పరిశీలించిన తర్వాతనే మా బ్రాండ్ అంబాసిడర్ రావడం జరిగిందనే విషయం మీకు చెప్పాను. సో మీరు లక్ష్యము నేర్చుకోవాలనుకున్నప్పుడు 5 సంవత్సరాల కోర్సు తీసుకొని ఖచ్చితంగా మీరు లక్ష్యాన్ని చేర్చుకునే విషయంలో ఎడ్యుటెక్ సంస్థ మొదటి నుంచి కూడా బడ్జెట్ విషయంలో పారదర్శకత ఉంది, సర్వీస్ విషయంలో పారదర్శకత ఉంది. సో అన్ని విషయాలు క్లియర్గా మీరు మా సంస్థను సంప్రదించినప్పుడు ఏ విధమైన రుజువులు అడుగుతున్నారో ఆ విధమైన రుజువులు ఖచ్చితంగా మీరు అందరి దగ్గర తీసుకుంటే 100% జెన్యూటీ ఐఎస్ఎం ఎడ్యుటెక్ మాత్రమే అని మీకే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని మీరు తీసుకొని మీ యొక్క ఆశయాన్ని నెరవేర్చుకోనికి ప్రయత్నించాలని మేము కోరుకుంటున్నాను. ఈ విషయంలో మేము స్పాట్ అడ్మిషన్స్ క్యాంప్స్, అవేర్నెస్ మీట్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. రేపు విజయవాడలో హోటల్లో మనము ప్రోగ్రాం కలిగిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన వివరాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న వారిని కనుక్కోవచ్చు. తర్వాత విశాఖపట్నంలో కూడా ద్వారకానగర్లోని పబ్లిక్ లైబ్రరీలో కూడా మనం స్పాట్ అడ్మిషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. విజయవాడలోను విశాఖపట్నంలోను మా ఐఎస్ఎం తరఫున చదివి పాస్ అయ్యి కోవిడ్-19 సమయంలో సేవలు అందించిన కోవిడ్-19 వారియర్స్ కూడా మేము సత్కారం చేయడం జరుగుతుందండి ఈ సందర్భంగా. సో రేపు ఏ టైము విజయవాడ అండ్ రేపు విజయవాడలో హోటల్ ఐలాపురంలోనండి. అండ్ విశాఖపట్నంలో ఆదివారము మనము పబ్లిక్ లైబ్రరీ ద్వారకా నగర్లో ఈ యొక్క సన్మాన కార్యక్రమం మన కోవిడ్-19 వారియర్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాగేశ్వరరావు గారు. ఐఎస్ఎం ఎడ్యుటెక్ గురించే కాకుండా ఫారెన్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి వారి యొక్క డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ఇయర్ నీట్ క్వాలిఫై కాకపోయినా కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు ఎంబీబీఎస్కి సంబంధించి. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ క్వాలిఫై అవ్వాలంటున్నారు ఐఎస్ఎం ఎడ్యుటెక్ రెసిడెంట్ డైరెక్టర్ కె నాగేశ్వరరావు గారు. ఇది ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.